హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. ఈ రోజు బోడుప్పల్ మున్సిపాలిటీ చెంగిచెర్ల మండికాడ ఉన్నాం. మండికాడ ఇట్లా గొర్రెలు గాని మేకలు గాని ఈ మండి అనేది టెండర్ అయిపోయిందని ఈ రోజు 20 ఏళ్ల నడుస్తుంది ఈ మండి. ఈ సడన్ గా టెండర్ అయిపోయిందని కాల్ చేయని సమాచారం వచ్చింది. అదే సమాచారం విషయంలో మరి ఇట్లా మేకలు గొర్రెలు ఇదంతా బ్యాలెన్స్ చేసేవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కలకుర్తి. ఇప్పుడు మరి మేకల మండి క్లోజ్ అని చెప్తున్నారు, నువ్వేమంటావు? టెండర్ లేదట, బంద్ చేస్తారట, మరి ఏం చెప్తావు? ఎట్లా బతకాలి అదే మరి దాని విషయం. వేరే పని రాకపోయా, ఇంకా నాకు ఆడపిల్లలు పిల్లల పెళ్లి ఇలా చేయలే, కాగజ్ చేసిన నలుగురు ఆడపిల్లలు, నేను ఎట్లా బతకాలి? భూమి అయినా లేదు. ఎవరు మీది? కలకుర్తి. ఎన్ని తీసుకొచ్చినావు ఇక్కడికి? 200 ఉన్నాయి, కనపడతలేవా? 200 తీసుకొచ్చినావా? మరి ఇప్పుడు సడన్ గా ఇదంతా బ్రేక్ అయిపోయింది, బంద్ చేయని చెప్తున్నారు, మరి ఎట్లా? మరి ఎట్లా బతకాలి సార్? ఇన్ని జీవాలు పెట్టి ఎక్కడ పోవాలి? ఇది పరిస్థితి. ఎట్లా బతకాలి, మా పిల్లలు ఎట్లా బతకాలి, మేము ఎట్లా బతకాలి? భూములు అమ్ముకొని గొర్రె మేకలు చేసుకొని ఇట్లా దంద చేసుకుందాం అంటే ఉన్న దుకాణం బంద్ చేద్దామని చెప్తున్నారు. ఎట్లా బతకాలి అయ్యా అంటారు. దాంతో పాటు ఒకసారి చూపెట్టండి. ఎంత ఘోరమైన పరిస్థితి అక్కడ. ఏంటి దాన్ని ఏమంటారు దాన్ని? అంటే ఇప్పుడు టెండర్ అయిపోయింది కదా సార్, టెండర్ అయిపోయింది, వేస్తామని కాలబెట్టి అయిపోయింది, దుకాణం బంద్ చేసి పేపర్లను కాలబెడుతున్నట్టున్నారు. ఇది కథా కారకాన్ని ఇక్కడ జరుగుతుంది. సడన్ గా ఇది ఏందనేది అర్థమైంది. దీని వెనక ఏదో పెద్ద రాజకీయం ఉందని మాకు అనిపిస్తుంది, ఏదో నడుస్తుంది. ఇంకోటి దీంతో పాటు ఇంకో అసలు విషయం ఏంటంటే ఇక్కడ ఏ షాప్ కూడా ఓ దుకాణంకు నంబర్ లేదు, లైసెన్స్ ఇవ్వలేదు. ఒక నిమిషం. అసలు విషయం ఏంటంటే ఇక్కడ క్రైమ్ ఏం జరుగుతుందంటే తెలంగాణ స్టేట్ అందరికి అర్థం కావాలి, ప్రజలరా ప్రతి ఒక్కళ్ళకు అర్థం కావాలి. ఇంత పెద్ద మండి నడుస్తుంది, కొన్ని కోట్ల రూపాయల అంత బిజినెస్. ఇది ఏ షాప్ కూడా లైసెన్స్ లేదు, ఏ షాప్ కూడా నంబర్ లేదు. ఏ గొర్రె గానీ మేక గానీ ఏది కానీ రిసిప్ట్ ఇయ్యరు, నో రిసిప్ట్. వీళ్ళు 20 రూపాయలు కట్టినా, 30 రూపాయలు కట్టినా, 50 రూపాయలు కట్టినా, ఏం బండి లోపలికి వచ్చినా బయట పోయినా రిసీవ్ అనేది ఉండాలి. కానీ ఎలాంటి రిసీవ్ లేకుండా ఈ రోజు నడుస్తుంది. ఇది పరిస్థితి ఇక్కడ జరిగే విషయం ఇది. కావున ఇటువంటి పరిస్థితి రావద్దు. వీళ్ళకి సత్యమే, వీళ్ళకు న్యాయం జరగాలని మాట్లాడుతున్నాం. ఎందుకంటే చాలా మంది గరీబోళ్ళు ఉన్నారు, కొన్ని లక్షల మంది ఉన్నారు, ఇక్కడ కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళందరూ హ్యాపీగా బతకాలి కాబట్టి, చిన్న చిన్న దంద చేసుకొని బతకాలి కాబట్టి, ఇది లేకపోతే వాళ్ళకి బతుకు లేదు కాబట్టి పాపం వీళ్ళందరూ ఇట్లా మరి కోట్ల మంది బతుకుతారు. ఎంత కడుతున్నావు మనం? ఈడ డబ్బులు ఎంత కడుతున్నావు? ఈడ 1000 రూపాయలు కడుతున్నా. రోజుగా? రోజు కాదు, ఒక్కటి రెండు అమ్ముకుంటాం మేము. ఒక్క రెండు అమ్ముకుంటే 1000 రూపాయలు కట్టన్నట. మరి ఇంకా పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళది 20, 30, 50, 100 మేకల పరిస్థితి ఏంది? మరి ఒక్కది కడితే 1000 రూపాయలు. మరి ఇప్పుడు బంద్ అవుతుందట అమ్మా, ఎట్లమ్మా పరిస్థితి? బంద్ కావద్దు. మరి ఎట్లా చేద్దాం అంటావు? ఎట్లా అందరం బతుకుదాం. కోట్ల మంది, మాకు ఉద్యోగాలు లేవు, ఏవి లేవు, బండి మీదనే ఆధారపడి. పిల్లలు ఎంత మంది? 4, 2 కొడుకులు 2 బిడ్డలు. ఇప్పుడు ఇది బంద్ అయితే పరిశానే ఉంది. మా బతుకులో నీళ్ళు పోసినట్టే, మేము బతికేదే ఇది. బతికియాలి సార్, అందరం బతుకుదాం మండితోటి. గుడ్డు ఇది, అందరు తినే గుడ్డు ఇది. నోట్లో మట్టి కొడితే కాదు, ఏది లేదు. మా మండి మాకు ఉండాలి అంతే. ఫారెస్టే బంద్ అయింది, ఫారెస్ట్ కూడా గుల్ల కావాలి అంతే చెప్తున్నా. ఇది సరే, ఇది పరిస్థితి, ఇక్కడ ఉన్న పరిస్థితి సమాచారం ఇది. ఎవరు కదిలించినా గానీ మా కడుపు కొడుతురు అని అర్థం అయిపోయింది. ఎందుకంటే మేక, 2 మేక, 3 మేకలు కూడా అమ్ముకొని బతకటోళ్ళు పాప చిన్న చిన్న దందాలు కూడా ఖరాబ్ అయిపోతున్నాయి. వాళ్ళు చాలా ఇబ్బందిగా ఫీల్ అయిపోతున్నారు. మాకు ఇవ్వడానికి కూడా పర్మిషన్ ఇస్తలేరు, చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫారెస్ట్ ని దత్తత తీసుకున్నాం అని చెప్పి అంటారు. ఫారెస్ట్ చుట్టూ ఫెన్షన్ వేసారు, మాకు యాటలు మేపడానికి చాలా ఇబ్బంది అవుతుంది అన్న. దొడ్లో పెట్టి ఫారెస్ట్ నాగార్జున తీసుకున్నాడు, అది తీసుకున్నాడు. కాకపోతే మాకు కొంచెం అందులో ఫారెస్ట్ మొత్తం నాగార్జున దత్తత తీసుకున్నాడు అన్న. మాకు కొంచెం పార్టీషన్, అందులో కొంచెం పార్టీషన్ ఇచ్చి, కొంచెం జాగా ఇచ్చి, మాకు మేపుకోవడానికి, యాటలు మేపుకోవడానికి కొంచెం జాగా ఇస్తే మేము కూడా కొత్త తిప్పలకు వచ్చి యాట మీద మాకు డైలీ వచ్చేసి 200, 300 ఖర్చు వస్తుంది. యాటకి దొడ్లో పెట్టి పొట్టు పోయాలి, దానా పోయాలంటే మాకు డైలీ ఒక యాటకు వచ్చేసి 200 ఖర్చు వస్తుంది అన్న. మేము బతికే వేరే దాని మీద బతుకుతాం. 200, 300 యాట మీద ఖర్చు పెట్టినాక మేము ఎలా బతుకుతాం? అట్లా కూడా ఆలోచించాలి. నాగార్జున పబ్లిక్ దానం చేయాలి గాని ఈ ఫారెస్ట్ తీసుకునే హక్కు ఎక్కడిది నాగార్జునకు? లేదు. నాగార్జున ఫారెస్ట్ లకు రావద్దు. గరీబోడు, ఉన్నోడు, లేనోడు బతుకుతాడు 4 జీవాలు మేపుకొని.
ఫారెస్ట్ మండి చుట్టూ ఉండాలి, మండి ఎక్కడ పోవద్దు, ఈ మండి ఉండాలి. ఇది పరిస్థితి. అది గరీబోడు ఉన్నోడు అంతా బతుకుతాం. ఇది పరిస్థితి. ఇక్కడ ఉన్న పరిస్థితి ఇది ఇక్కడ మాకల మండలి ఇబ్బంది అవుతుంది. ఎవరు కాదు కానీ పాపం వాళ్ళ కడుపు తిప్పలు మొత్తం చెప్తారు. ప్రతి ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ.